ఇదేంది ఈ మోటు కూర అని మాత్రం తీసేయకండి. మనకైతే కంటి చూపులో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఈ కూర అనేది. మరి మీకైతే అందుబాటులో ఉంటే మీరు కూడా అయితే తప్పకుండా అయితే అలా వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు అయితే తప్పకుండా అయితే తినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి బాగుండాలంటే అప్పుడప్పుడు అయితే మంచి మంచి కూరలు అయితే తినాలని చెప్పినాం కదా. మరి ఈరోజు అయితే ఇంకో మంచి కూర అనేది వండుకోబోతున్నాం. అదే బచ్చల కూర. బచ్చల కూర అనేసి ఈజీగా తీసేయకండి. ఇది ఇవాళ రేపట్లో అయితే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ పట్టుకొని వేసేసి అనేసి మొత్తం ఫోన్లోనే ఉంటున్నారు కదా. అలాంటి వాళ్ళకైతే బాగా అక్కరొస్తుంది. ఎందుకంటే కంటి చూపుకు ఏమన్నా లోపాలు ఉంటే ఈ బచ్చల కూర అనేది సరి చేస్తుంది. మీకైతే బచ్చల కూర అయితే చూడవచ్చు. కాకపోతే ఇవి మనకు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటాయి ఇవి. కాకపోతే ఇలా పుచ్చులు ఆకులు కాకుండా మంచి మంచి ఆకులను అయితే మనమైతే ఇప్పుడైతే తెంపుకుందాము. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే ఆకులు అయితే చూసారు కదా, ఇలా మంచి మంచి ఆకులను అయితే తెంపుకోవాలి. ఎందుకంటే ఇవి బయట మందులు అవి ఇవి కొట్టరు, మొత్తం పూరు కాబట్టి మంచి ఆకులు కాబట్టి బయట మంచి మంచి ఆకులను అయితే తెంపుకుందాం. ఈ విధంగానైతే చూసారు కదా, బచ్చల కూర అయితే తెంపేదైతే అయిపోయింది. చెట్లు అయితే మీకైతే పెరట్లోకి చాలా వరకు పెట్టుకోవచ్చు. గింజలు తీసేసి పెట్టుకుంటే చాలా ఈజీగా పెరుగుతాయి. మీకైతే దానికి ఎలాంటి మెయింటెనెన్స్ కింద అవసరం లేదు, చాలా ఈజీగా పెరుగుతాయి. ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని మాత్రం ఈజీగా తీసేయకండి, చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడైతే వీటిని అయితే మనం శుభ్రంగా కడుక్కునేసి ఆకుల్ని మనమైతే ముక్కలుగానైతే కట్ చేసుకున్నాం. చూసారు కదా, మనమైతే బచ్చల కూరని అయితే ఫ్రెష్గా కడిగేసేసి ఇలానైతే ముక్కలుగానైతే కట్ చేసేయండి. కట్ చేసేసి స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి బాగా కాగంగానే 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కగానే ఇందులోనే 1 టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసేయండి. జీలకర్ర కాస్త వేయగానే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని అయితే వేసేయండి. వేసేసేసి అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొనేసి సన్న కట్ చేసేసి వేసేయండి. అంటే మీకు ఇష్టం ఉన్నట్టు కట్ చేయండి. ఉల్లిపాయలు వేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి. ఉల్లిపాయలు వేసేసి ఒకసారి అలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసేయండి. వేసేసేసి ఒకసారి అలా కలిపేసేయండి. అల్లం పేస్ట్ వేసి ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఇందులోనే 1 అర టీ స్పూను పసుపు అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేసి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి ఆయిల్లో. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా బచ్చల కూర ఆకులు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే ఇందులో అయితే వేసేయండి. బచ్చల కూర వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. బచ్చల కూర వేసేసేసి బాగా కలిపేసేయండి. ఆకుకూరలలోనైతే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకైతే ఆకుకూర అనేది బాగానైతే ఉడకబెట్టుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఒక మూత పెట్టేసేసి మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు అలా పెట్టేసి బచ్చల కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాలు అయితే బచ్చల కూరని అయితే బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల కారం అయితే వేసేయండి. అలాగే రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే అలా కలిపేసేయండి. ఉప్పు కారం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అలా కొంచెం వాటర్ వేసేసేసి ఒకసారి అయితే అలా కలిపేసేయండి. స్టవ్ అయితే మీడియంలో పెట్టేసుకోండి. ఒకసారి అలా కలిపేసేసి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఓ 2 నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఇందులోనే 1 టీ స్పూన్ ధనియం పొడి, అలాగే 1 టీ స్పూన్ నూనె పొడి వేసుకోండి. ఇంకా వేరే ఏం అవసరం లేదు. వేసేసేసి ఒకసారి అయితే అలా కలిపేసేయండి. ధనియం పొడి నూనె పొడి వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇక ఏమైతే అవసరం లేదు. మసాలాలు అయితే ఆకుకూరలు పట్టే వరకు అయితే అలా మూత పెట్టేసేసి 1 లేదా 2 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి. చూసారు కదా, బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. చూసారు కదా, వేడి వేడి బచ్చల కూర. నేనైతే జల్లి బుట్టేడు తెంపుకొని వచ్చాను ఆకుల్ని. అవి చూడండి ఎంత అయిందో, కొద్దిగా వచ్చేసింది చిన్న బౌల్లోకి. కానీ చాలా చాలా మంచిది. ఇవాళ రేపట్లో అయితే కంటిలోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంటి చూపులోకిన చాలా వరకు అయితే బచ్చల కూర తినడం వల్ల అయితే మనకైతే కళ్ళకైతే చాలా చాలా మేలు చేస్తుంది. మరి ఈ బచ్చల కూర రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా తప్పకుండా అయితే అప్పుడప్పుడైతే బచ్చల కూరనైతే తింటూ ఉండండి.